హాయ్ ఫ్రెండ్స్, జిమ్ఖానా మూవీ చూశానండి. మామూలు పర్ఫార్మెన్స్ కాదు. మన హీరో డైరెక్టర్ ఖలీల్ మొహమ్మద్ అయితే అదరగొట్టే బెదరగొట్టేశాడనే చెప్పొచ్చు. హీరోయిన్ అయితే సూపర్ అండి, మామూలుగా లేదు. హీరోయిన్ నాకు క్రష్ అయిపోయింది. ఈ సినిమాలో పర్ఫార్మెన్స్ అలా ఉన్నదండి. హీరో కనపడలేదండి, హీరోయిన్ సూపర్. మొత్తం మాట్లాడదాం, సినిమా ఎలాగుంది. మలయాళంలో 2 వారాల ముందు రిలీజ్ అవ్వింది, అక్కడ సూపర్ హిట్ అవ్వింది. మరి తెలుగు డబ్ చేశారు, ఇక్కడ హిట్ అవ్విందా లేదా? మొత్తం గట్టిగా ఉంటుంది మ్యాటర్. లాస్ట్ దాకా చూడండి. ఈ వీడియోకి లైక్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. డైరెక్ట్గా మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. మ్యాటర్ ఏంటంటే జిమ్ఖానా మూవీ చూశాను భయ్య. మలయాళం సినిమా తెలుగులో డబ్ అవ్వింది. సినిమా స్టోరీ ఎలాగుంటుందంటే, ఒక గ్యాంగ్ ఉంటారు, ఇంటర్ ఫెయిల్ అయిపోయి ఉంటారు. స్పోర్ట్స్ కోటాలో ఫ్రీ సీట్ కోసం బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకుంటారు జిమ్ఖానా అనే ఒక అకాడమీలో. ఏమైంది, వీళ్ళు పాస్ అవ్వారా లేదా, స్పోర్ట్స్ కోటా నుంచి ఫ్రీ సీట్ వచ్చిందా లేదా, మొత్తం చూడాలంటే సినిమా చూడాలి భయ్యా. సినిమా అయితే మీరు హీరో కన్నా హీరోయిన్ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్. చాలా బాగా చేసింది అమ్మాయి. మన హీరో కూడా అదరగొట్టేశారు భయ్య. ప్రేమలు మూవీ చూసే ఉంటారు, నా ఫేవరెట్ సినిమా. చాలా బాగుంటుంది సినిమా. కామెడీ అలాగే ఉంటుంది, స్టోరీ కూడా అలాగే ఉంటుంది, అన్నీ బాగుంటాయి భయ్య. ఈ సినిమాలో కూడా అంతే. బాక్సింగ్ అనే సినిమా కాకుండా ఇది కామెడీ, ఫైట్లు, సాంగ్స్, డైలాగులు అన్నీ బాగున్నాయి భయ్య. తెలుగు డబ్బింగ్ చెడగొట్టేస్తాడన్న ఫీలింగ్ వచ్చింది నాకు ముందు, కానీ ఎక్కడ చెడగొట్టలేదు భయ్య. తెలుగు డబ్బింగ్ అయితే ఎక్సలెంట్, మామూలుగా లేదు. నేను ఆల్రెడీ మలయాళంలో చూశాను, మలయాళంలో స్టోరీ కూడా చూశాను. మరి తెలుగు డబ్బింగ్ కోసం థియేటర్లోకి వెళ్ళి చూశాను భయ్య. పర్లేదు, వర్త్. థియేటర్లో నేను ఒకటే చెప్తున్నాను, మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీతో పాటు చూసే సినిమా భయ్య. ఇది మంచి సినిమా. ఫస్ట్ కాడ కొంచెం బోర్ కొడుతుంది భయ్య. ఫస్ట్లో లైట్గా బోర్ కొడుతుంది. ఫస్ట్ హాఫ్ అలా స్లోగా ఉంటుంది. కొన్ని కామెడీ సీన్స్, పాటలు, ఫైట్లు అన్నీ ఉంటాయి. సెకండ్ హాఫ్ భయ మెయిన్ లాస్ట్ 20-30 నిమిషాలు అయితే అదరగొట్టేశారు. లాస్ట్ క్లైమాక్స్ ఫైట్ అయితే నా భూతో నా భవిష్యత్ అంటారు, మామూలుగా లేదు. హైలైట్ అయిపోయింది భయ లాస్ట్. చాలా బాగుంది. హీరో పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్, హీరోయిన్ ఇంకా నెక్స్ట్ లెవెల్, మామూలుగా లేదు. డైరెక్టర్ ఖలీల్ మొహమ్మద్ పేరు అయితే గుర్తుంచుకోండి భయ్య. తల్లుమలై అనే సినిమా తీశారు నివేదా థామస్ గారితో. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వింది. మరి ఈ సినిమా తీశారు జిమ్ఖానా. ఈ సినిమా కూడా సూపర్ హిట్ అయిపోయింది భయ్య. ఖలీల్ అహ్మద్ ద గ్రేట్ డైరెక్టర్. నాకు అనిపించింది భయ్య ఈ సినిమా చూశాక. మీరే అంటారు డైరెక్టర్ మట్టిగా గ్రేటరా, మంచి సినిమా తీశారా అన్న ఫీలింగ్ అయితే వచ్చింది. థియేటర్లో చాలామంది వచ్చారు భయ్య. కొన్ని సీన్స్కి విజిల్ వేస్తాం. చాలా బాగున్నాయి సీన్స్. మెయిన్ భయ్య హీరోయిన్ ఒక ఫైట్ ఉంటుంది, ఎక్స్ప్రెషన్లు అయితే హైలైట్, మామూలు హైలైట్ కాదు. చాలా బాగా ఎక్స్ప్రెషన్ చేసింది. హీరోయిన్ ఎక్స్ప్రెషన్లు కూడా బాగుంటాయి. అందరూ బాగా చేశారు భయ్య. కామెడీ అయితే బాగుంది. కొన్ని డైలాగులు అయితే తెలుగులో నాకు చాలా బాగా నచ్చినాయి. అందరు పేర్లు తీశారు భయ్య. మన అలెక్య, చిట్టి పికిల్స్, ఉప్పల బాలు, తర్వాత మన గౌరవ్ మోడల్, కొంతమంది పేర్లు తీశారు. చాలా బాగా నచ్చినాయి. సినిమా అయితే చక్కగా ఉంది. మిస్ అవ్వకుండా భయ్య. మంచి కామెడీ ఎంటర్టైన్మెంట్ అని చెప్పొచ్చు. ఉంటాను. ఏమైనా తప్పులు ఉంటే దయచేసి క్షమించండి. జై హింద్, జై భారత్.